అయితే మీరు ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఫెయిల్యూర్స్ విషయంలో చాలా విషయాలు చెప్పారు కదా. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బతింటుందనేది చాలా సర్వేలో చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మీరు కూడా 6 నుంచి 12 ఒక విషయం చెప్తా ఉన్నప్పటికీ కూడా చాలా 10కి ఏవో బీజేపీకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో 10కి అసలు ఏమీ లేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు 10 సీట్లు గెలవడానికి ఎగబాకిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫెయిల్యూర్స్ అని చెప్పేసి అనుకోవచ్చా? అసలు ఏంటి అసలు అన్ని సీట్లు బీజేపీ కారణాలు ఏంటి? అసలు ఇప్పుడు ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, చర్యకి ప్రతిచర్య ఉంటుంది, అది సహజ సూత్రం. 6 నెలల క్రితము సమాజం అంతా తెలంగాణ బీజేపీ కార్యకర్తలతో సహా ఈసారి కేసీఆర్ని ఓడించాలంటే కాంగ్రెసే రావాలనుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు చెప్పలే. కేసీఆర్ దిగిపోవాలి, ఎవడు ఏదైనా కానీ ముందైతే కేసీఆర్ దిగిపోవాలి. కేసీఆర్ దిగిపోవాలంటే కాంగ్రెస్ ఒకటే, అందరం పని సపోర్ట్ చేసినాం కదా. మరి ఈ 5 నెలల కాలంలో ఎందుకు మీ మీద వ్యతిరేకత వచ్చింది అనేది మీరు సైంటిఫిక్గా సహేతుకంగా నిజంగా 10 సీట్లు గెలిచే అవకాశం ఉందంటారు బీజేపీ పార్టీ? నాకైతే 100% నమ్మకం ఉంది. 6 సీట్లు 100% గెలుస్తుంది. ఈ స్వింగ్ ట్రెండ్ అనేది ఎవరు చెప్పినా కూడా అది కరెక్ట్గా చెప్పలేరు. బీజేపీకి ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్ రాకపోతున్నాయి. అండర్ కరెంట్ ఉందనే మాట వాస్తవం. ఎందుకంటే ఖమ్మంలో బీజేపీ గుర్తు కూడా తెలియని ట్రైబల్ ఏరియాస్ లో ఉంది. ఖమ్మం కమ్యూనిస్టుల కంచుకోట, కాంగ్రెస్ కంచుకోట, బీజేపీ కార్యకర్తలు కూడా ఉండరు. బీఆర్ఎస్ లాంటి పార్టీ అలాంటి చోట బీజేపీ అలా సెకండ్ ప్లేస్ లోకి వచ్చే అవకాశం ఉందంటే, పెద్దపల్లి ఇలాంటి చోట కూడా బీజేపీ టఫ్ ఫైట్ ఇచ్చిందంటే, కమ్యూనిస్టులు, నక్సలిజము, సింగరేణి కార్మికులు, లెఫ్ట్ ఓరియంటెడ్ ఉన్న చోట కూడా ఇక బీజేపీని ఆపడం ఎవరి వల్ల కాదు. ఒక సీట్ ఎక్కువ రావచ్చు, ఒక సీట్ తక్కువ రావచ్చు, కానీ ఓట్ల శాతం అనేది ఇక అది జైత్రయాత్రే ఉంటుంది. మోడీ అమిత్ షాని తొక్కడం అంటే వాళ్ళు మామూలుగా ఉండరు. మీరు సమాజంతో ఉండి, సామాజిక న్యాయంతో ఉండి, ఉద్యమకారులని, అమరవీరుల కుటుంబాలని, విద్యార్థులని, నాకే అన్ని తెలుసు. ఈ మధ్య అడ్వైజర్స్ చెప్తున్నారు, నాకు బాగా క్లోజ్ ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఒక 2-3 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వడానికి వెళ్ళిరట. వెళ్తే మాకు వేం నరేందర్ రెడ్డికి చెప్పమని చెప్పిరట. వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయనకి సలహాలు ఇవ్వకంటారు. ఆయన ఎవరి మాట వినడు, ఆయన టీవీలలో చెప్పేది వేరు, ఆయనకి ఎవరు చెప్పడం, ఆయనకి అన్ని తెలుసు, ఆయనకి తెలియదు ఏమి అంటే కేసీఆర్ గారి బాటలోనే నువ్వు కూడా పోదాం అనుకుంటున్నావే. నేను ఆయన ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చేస్తే నువ్వు ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్, పిహెచ్డి పొలిటికల్ సైన్స్ చేద్దాం అనుకుంటున్నావే అన్న. వద్దన్న, కేసీఆర్ బాటలో పోవాకు. నువ్వు వయసులో చిన్నోడివి, నీ చదువుకున్న చదువు, నీ ట్రాక్ రికార్డుతో పోలిస్తే చాలామంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. వినడం మంచిది, ఎంత అనుకోకుంటే అంత మంచిది. మనం ఆ బాడీ లాంగ్వేజ్లో ఆ పీసీసీ ప్రెసిడెంట్ చంపేసేయి. ఫస్ట్ ఆ పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ వాడు ఇచ్చేసేయి. నువ్వు ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ, ఎక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ నేనే, నాకే, నేను మాత్రమే, నాకే అన్ని తెలుసు అనుకుంటే నేనే అన్నోడు ఎవడైనా ఈ భూమిలో కలిసిపోయాడు. నేను కాదు, మనము, మనది, మన ప్రభుత్వము, మన పాలన, మన తెలంగాణ అనే భాష మార్చుకో. ఖచ్చితంగా నువ్వు కేసీఆర్ మీద కొట్లాడినందుకు హ్యాట్స్ ఆఫ్. బట్ నువ్వు మాట్లాడుతున్న భాష అది అపరిపక్వత, అజ్ఞానము, అసహనము, అభద్రతకి సూచిక. కాబట్టి ఒక తమ్ముడుగా నేను చెప్తున్నా, నీలో అభద్రత అవసరం లేదు. నీ ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడతా అంటే నేనే ఫస్ట్ వచ్చి రాయితో కొట్టి చంపుతామని. నీ ప్రభుత్వాన్ని ఎవడు కూలగొట్టాడు? నీ ప్రభుత్వం ఉంటుంది. నాదెండ్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ రావు ఎట్లయితే కూలగొట్టిండో అప్పుడు ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చారు. నువ్వు ప్రజలతో ఉండు, 3.5 కోట్ల మంది రాళ్ళు పట్టుకొని వస్తారు. నువ్వు ప్రజలతో కాకుండా ఈ వాడు మన దానం నాగేందరో, లేకపోతే ఆయన కేశవరావు, బొంతు రామ్మోహన్, కడియం శ్రీహరో, వాడు డబ్బు సంచులు ముట్టుకున్న కరప్షన్ చేసిన టీఆర్ఎస్ వైరస్ ని పీపీ కిట్ తెచ్చుకున్నాడు. వైరస్ తెచ్చుకునేటప్పుడు పీపీ కిట్ వేసుకోవాలి. ఈ టీఆర్ఎస్ లో పనికిరాని వైరస్ అంతా తెచ్చుకొని ఇలా రేవంత్ రెడ్డి అన్నకి నెగిటివ్ ఎక్కడొచ్చిందంటే టీఆర్ఎస్ రిజెక్టెడ్ పీసులు తెచ్చుకున్నాడు. కేశవరావు వల్ల 100 ఓట్లు వస్తాయా? బొంతు రామ్మోహన్ వల్ల 10 ఓట్లు వస్తాయా? దానం నాగేంద్ర ఏమన్నా ప్రజల్లో బలం ఉన్నాడా? నువ్వు తెచ్చుకునేది ప్రజాబలం ఉన్నోడు తెచ్చుకో. నీకేమైనా కష్టం వస్తే ప్రజలకు చెప్పు, మేము నిన్ను కాపాడుకుంటాం. నీ ప్రభుత్వానికి ఏదైనా మోడీ, అమిత్ షానో, కేసీఆర్ కూలగొట్టాలనుకుంటే ఇగో ఇట్లా కుట్రలు చేస్తున్నారని బయటకు పెట్టు. మొత్తం ఉస్మానియా విద్యార్థులంతా నీ ఇంటి దగ్గర ఉంటాం. కాబట్టి అన్న, నువ్వు స్పీడ్గా పోతున్నావు, చాలా అగ్రెసివ్గా పోతున్నావు, మంచిగా పోవాలని కోరుకుంటున్నాము. నీ మీద ఎటువంటి కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు. నువ్వు యంగ్స్టరు, మా అందరికీ మంచి ఉద్యమకారుడు ఉన్నావు. తెలంగాణ సోయి తెచ్చుకో జరా. ఆ చంద్రబాబు నాయుడు నుంచి బయటకు వచ్చేసి ఈ రాధాకృష్ణమూర్తి, లేకపోతే ఆ TV5 వీళ్ళు ఎవరు నిన్ను కాపాడలేరు. తెలంగాణ ఉద్యమంతో వచ్చింది తెలంగాణ. రాధాకృష్ణమూర్తి నిన్ను సీఎం చేయలే, TV5 సీఎం చేయలే, ఖమ్మంలో ఉన్న సీఎం చేయలే.
లాబీని పెట్టుకుంటే వ్యాపార లాబీ. నువ్వు తెర వెనుక వాటిని వాడుకో. తెలంగాణ ప్రజలను నమ్ముకో, తెలంగాణ ఉద్యమకారులను నమ్ముకో. నేను ఒక రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. నువ్వు మొన్న టీవీ9లో ఇచ్చిన ఇంటర్వ్యూ మండవ వెంకటేశ్వరరావు సోనియా గాంధీ గారు నాకు ఫోన్ చేసి చెప్పిరట, మీరు కుటుంబాలకు టికెట్ ఇవ్వద్దు, పొంగులేటి కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు, ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వర కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు, బట్టి కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేసిరో లాయలిస్టుకు టికెట్ ఇవ్వండి అంటే, ఈయన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు ఖమ్మం జిల్లాలో ఎవరు లేరని చెప్పి నిజామాబాద్కు చెందిన మండవ వెంకటేశ్వరరావు, ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, ఆయన తీసుకొచ్చి ఖమ్మం జిల్లా మీద రుద్దుదామని ట్రై చేసిండట. నాకు మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి, లోపల ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నావు, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు కుట్రలు కుతంత్రాలు ఏం చేయట్లేదు, లోపల ఉన్నట్టు మాట్లాడుతున్నావు. కొంచెం అక్కడక్కడ సరి చేసుకో, నువ్వు మంచిగా పరిపాలన చేస్తావు, మాకు నమ్మకం ఉంది. ఇంకా నువ్వు కూడా అదే దొరల బాటలో పోతా అంటే దొరలకు ఏమవుతుందో నీకు తెలుసు. నువ్వు దొర కాదు, నువ్వు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినావు. 150 రూపాయలతో కొండారెడ్డిపల్లి నుంచి వచ్చినోడివి. నువ్వు మధ్యతరగతి ఒక ఆర్టిస్ట్గా, ఒక పెయింటర్గా, ఒక BA చదువుకొని ఏవీ కాలేజ్లో ఎంత కష్టపడ్డావో మా అందరికీ తెలుసు. నీలాంటి ముఖ్యమంత్రి కావడం యూత్కి ఇన్స్పిరేషన్. అంటే ఇలాంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనేది భవిష్యత్తు రాజకీయాలకు ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ అలానే కొనసాగాలని, సామాజిక తెలంగాణ కోసం పనిచేయాలని, వెలమదొరలు పోయి రెడ్డి దొరలు వచ్చే పెంక మించి పొయ్యిలో పడ్డట్టు కాకుండా రేవంత్ రెడ్డి పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని ఆశిస్తూ, జరగాలని కోరుకుంటూ, రాహుల్ గాంధీ చెప్పిన సామాజిక కులగణన చేయకపోతే, మా లెక్కలు తీయకపోతే మీ బొక్కలు బయట పెడతాం బిడ్డ, కాసుకోండి అని చెప్తున్నాం.